హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు వస్తున్న ఒక మంచి టిప్తో వస్తున్నానండి. మీరు వినేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ రోజుల్లో అసలు మనకు ఏమేమి డిసీజెస్ ఉన్నాయో మనం తెలుసుకోలేమన్నమాట. సో కాబట్టి డయాగ్నోస్టిక్స్కి వెళ్ళే టైం ఉండకపోవచ్చు, ఒకవేళ బ్లడ్ శాంపుల్ ఇచ్చి మనం చూసుకోలేకపోవచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో నేను చెప్పే టిప్ చాలా కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఉదయం లేవగానే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట, ఉదయం లేవగానే మీరు ఒక స్పూన్ తీసుకొని మీ నోట్లో పెట్టుకోండి అనమాట. నోట్లో పెట్టుకొని ఆ సెలైవా అనేది అంటాలన్నమాట ఆ స్పూన్కి అంటిన వెంటనే దాన్ని ఏం చేస్తారంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని లోపల పెట్టి ఎయిర్ టైట్ చేసి సన్కి పెట్టండి. సన్కి పెట్టినప్పుడు ఏమవుతుందంటే సన్లో డ్రై అవ్వాలన్నమాట. ఒక కొంచెం సేపు డ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చూడాలన్నమాట. అలా సన్ డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ స్పూన్ని తీసుకొని చూడాలన్నమాట. స్పూన్ తీసుకొని చూసినప్పుడు మీకు కానీ అందులో కానీ కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఎలాంటి కలర్స్ అంటే ఎల్లో కలర్ కానీ కనిపించింది అనుకోండి, మీకు ఏదో థైరాయిడ్ సమస్య ఉంది అనేసి మీరు గుర్తించాలన్నమాట. అదే కానివ్వండి ఆరెంజ్ కలర్ కనిపించింది అనుకోండి, మీకు ఏదో కిడ్నీ డిసీజ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూడాలన్నమాట. సో అలాగే పర్పుల్ కలర్ కానీ కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే కొలెస్ట్రాల్ కానివ్వండి, లిపిడ్స్ ఇలాంటివి అనమాట, బీపీ ఇలాంటివి ఎక్కడ ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. అదే కానివ్వండి వైట్ కలర్ వచ్చింది అనుకోండి, అంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్, డబ్ల్యూబీసీ కౌంట్స్ ఇలాంటి వాటిలో ఏమైనా వేరియేషన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చడానికి చాలా అవకాశం ఉన్నాయన్నమాట. అదే కానివ్వండి అసలు ఏం కనిపించలేదండి, అస్సలు చాలా హ్యాపీ అండి. అసలు ఏం కనిపించకపోతే అప్పుడు మీకు అసలు ఏం లేనట్టు అనమాట, డిసీజ్ ఫ్రీ అనమాట. సో హెల్దీగా ఉన్నట్లు మీరు గుర్తించవచ్చు అనమాట మీ నుండి. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు కానీ చూడండి, ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ టిప్ని. ఇది అసలు ఎవరు కనిపెట్టారంటే మనకు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, ఆయన పేరు వచ్చేసి జోలెన్ హబర్ అనేసి ఈతను కనిపెట్టాడనమాట. సో ఈయన చాలా రీసెర్చ్ చేసి అనేది కనిపెట్టాడనమాట. సో కాబట్టి మీరు కానీ ఒకసారి ట్రై చేయండి.